హాయ్ గైస్. సో ఈ రోజు ఎపిసోడ్ చూసాక మీకేమనిపించేది కామెంట్ చేయండి. యష్మి పృథ్వీతో ఒకలాగా మణికంఠతో ఒకలాగా ఎందుకమ్మా ఈ ప్రవర్తన? సో గైస్, నేను ఇప్పుడు ఒక మ్యాటర్ చెప్తాను. యష్మి ఒక పాయింట్లో నాకు సూపర్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో, బట్ నాకైతే మాత్రం అదే బిహేవియర్ త్రూ అవుట్ డే అంతా కంటిన్యూ అయితే అవ్వట్లేదు. సో అది ఎక్కడ సూపర్ అనిపించింది, ఎక్కడ అసలు దారుణంగా ప్రవర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. సో పృథ్వీతో ఒకలాగా మణికంఠతో ఒకలాగా ఎందుకు అంటున్నానంటే, సో ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్లు అయితే ఫినిష్ చేస్తాడు బిగ్ బాస్ అయితే. నిఖిల్తో మీ క్లాన్లో ఒకరిని చీఫ్ కంటెండర్గా ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పాడు. సో ఆ డిస్కషన్లో నిఖిల్, యష్మి, పృథ్వీ అండ్ ఆదిత్య ఓం గారు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ యష్మికి పృథ్వీకి చిన్న క్రియేట్ అయ్యి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఇద్దరు వాదించుకున్నారనమాట. సో అక్కడ పృథ్వీ అలాగా అంటే యష్మి ఏం చెప్తుందంటే, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నీకు అక్కడ గ్రోసరీ తేడానికి వెళ్ళినప్పుడు నీకు ఏం తేవాలి ఏంటి అని అనేసి నీకు అసలు బేసిక్ ఐడియా కూడా లేదు కిచెన్కి సంబంధించి. సో నువ్వు వెళ్ళి నీ మీద నేను నమ్మకం పెట్టుకొని నేనైతే అలా ఉండలేను అది ఇది అని చెప్పేసి యష్మి చెప్తుందనమాట. సో ఇక్కడ నేను ఒకటైతే చెప్తున్నాను, తిండి గురించి చీఫ్కి వద్దు అనడంలో అసలు అర్థమే లేదు. సో అసలు అది పాయింటే కాదు. అసలు ఏదో ఒకటి తెస్తాడు, దొరికింది తెస్తాడు, అసలు సమస్యే కాదు అది అసలు సమస్యే కాదు. ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ పృథ్వీ అక్కడ అలాగే నువ్వు ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడ వెళ్ళు అది అని చెప్పి. సో యష్మికి ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు అలా నా గురించి నెగిటివ్ చెప్తే నేను నీ గురించి ఒకటి నెగిటివ్ చెప్తానని చెప్పాడు పృథ్వీ. నువ్వు ఆ రోజు మణికంఠని బాయ్ కాదు అది అని చెప్పేసి అన్నావు కదా అని చెప్పేసి యష్మిని అన్నాడు అనమాట. ఇక్కడ యష్మి అసలు బాయ్ కాదు అది ఇది అని చెప్పి నేను అనలేదు అని చెప్పి ఎంత ఫైర్ అవ్వాలి మణికంఠ మీద, ఎలా అరుస్తుంది ఆమె, ఎంత ఫైర్ అవ్వాలి అలా ఆ లెక్కను చూసుకుంటే పృథ్వీ మీద. అస్సలు ఫైర్ కాదు కదా, చిన్న అసలు ఏం లేదు, అది జస్ట్ చెప్తుంది నేను అనలేదు అని చెప్తుంది. కానీ మణికంఠ మీద ఎగిరేంతలాగా అయితే పృథ్వీ మీద ఎగరలేదు. ఓకే, తను జెండర్ గురించి అనలేదని తనే చెప్తున్నప్పుడు పృథ్వీ ఇలా నువ్వు బాయ్ కాదు అని చెప్పి సార్ అన్నావు అని అంటే తను బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది కదా. తను ఎందుకు అంత స్టాండ్ తీసుకొని ఫైర్ అవ్వలేదు పృథ్వీ మీద, ఎందుకు అంతలాగా అరవలేదు? మణికంఠ మీద ఫైర్ అవుతుంది ఆవిడ ఎటకారంగా ఓవర్ యాక్టింగ్ చేసి మాట్లాడుతుంది, అలా పృథ్వీ మీద ఎందుకు మాట్లాడలేదు? తన క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది కదా ఇప్పుడు పృథ్వీ ఇలా చెప్తుంటే. సో ఇక్కడ నాకు అస్సలు 1% కూడా నచ్చలేదు. ఇంకా చాలా వీడియోస్ ఉన్న లైవ్ చూస్తుంటే తెలుస్తుంది ఆవిడ ఎలా అయిపోతున్నారంటే, మణికంఠ ఎందుకు అవసరం ఉన్నాడు, మణికంఠ ఇక్కడ హౌస్లో ఉండకూడదు, ఆడియన్స్కి ఏం చేస్తున్నారు, ఆడియన్స్ కళ్ళు కనబడట్లేదా, అది అది నోటికి అడ్డు అదుపు లేదు, ఏటి పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. సో నాకైతే చాలా దారుణం అనిపించింది, వర్స్ట్ అనిపించింది. అండ్ దాని తర్వాత యష్మి ఏడ్చింది, తర్వాత పృథ్వీ కూడా ఏడ్చాడు, ఇద్దరు ఏడ్చుకున్నారు. ఇదంతా వదిలేండి, బట్ యష్మి బిహేవియర్ అయితే అస్సలు కరెక్ట్ కాదు, చాలా రాంగ్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మణికంఠ ఆ జెండర్ అదేదైతే ఉందో యష్మి అన్నదో లేదో పక్కన పెడితే, జెండర్ ఆ టాపిక్ ఏదైతే ఉందో అది మణికంఠకు సంబంధించిన టాపిక్. హట్ అయితే ఎవరు హట్ అవ్వాలి? మణికంఠ హట్ అవ్వాలి. అక్కడ ఎవరు అరవాలి యష్మి మీద కానీ లేకపోతే ఇంకెవరి మీదైనా మణికంఠ అరవాలి, ఎందుకంటే అక్కడ విక్టిమ్ తను కాబట్టి. సో అదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తే యష్మి ఏమో ఎంత ఫైర్ అయింది నామినేషన్లో, రివెంజ్ నామినేషన్ కూడా వేసింది తిరిగేసి. సో అంత ఫైర్ అయింది. ఏది అక్కడ విక్టిమ్ మళ్ళీ మణికంఠే. తను ఇలా జరిగింది నువ్వు రియలైజ్ అవ్వలేదని చెప్పి నామినేట్ చేస్తే అంత ఫైర్ అయిన ఆవిడ పృథ్వీ ఈరోజు నువ్వు బాయ్ కాదు నేను మణికంఠ అన్నావు అని అనేసి అంటే తన మీద అస్సలు ఒక్క మాట కూడా అనలేదు. అక్కడ విక్టిమ్ అయిన మణికంఠ నువ్వు నన్ను అన్నావు, నువ్వు రియలైజ్ అవ్వలేదని చెప్పి నామినేట్ చేస్తే ఫైర్ అయిన ఆవిడ పృథ్వీని ఒక మాట అనలేకపోయింది. అంటే ఈ మ్యాటర్కి టోటల్గా సంబంధించిన వ్యక్తి మణికంఠ. అరిస్తే కానీ లేకపోతే యష్మి మీద ఫైర్ అయితే కానీ అవన్నీ చేసే హక్కు మణికంఠకు ఉంది. బట్ మణికంఠ మీద ఏమో ఈవిడ అరిచేస్తుంది. పృథ్వీ మామూలుగా ఇలా చెప్తుంటే నేను అలాగా చేయలేదు, నువ్వు చెప్పకు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఆడవడం స్టార్ట్ చేసింది. వర్స్ట్ అసలు ఇక్కడ హార్ట్ బ్రేక్ అవ్వలేదు ఆవిడది. పృథ్వీ ఫ్రెండ్ అంటుంది, బట్ పృథ్వీ ఇలాగ కెమెరాల ముందు, పబ్లిక్ ముందు, ఆడియన్స్ ముందు, నిఖిల్ ముందు, ఆదిత్య ఓం గారి ముందు నువ్వు మణికంఠను బాయ్ కాదని అన్నావని చెప్తే హార్ట్ బ్రేక్ అవ్వలే. ఫ్రెండ్ అలాగ అన్నాడని ఫ్రెండే అర్థం చేసుకోలేదు అది అని చెప్పి అప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వలేదా? మణికంఠ ఈజీ టార్గెట్ గాయస్. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీరు ఎంతమంది అనుకోండి, ప్రతి ఒక్కరికి మణికంఠ ఈజీ టార్గెట్ అయిపోయాడు, ఇది కన్ఫర్మ్. ప్రతి ఒక్కరు మణికంఠ మీద అరవడమే. వేరే వాళ్ళ మీద అరవంటారంటే వేరే వాళ్ళ దగ్గర పిల్లులు, మణికంఠ దగ్గర పుల్లులు, ఇదే జరుగుతుంది హౌస్లో. మీకు ఇది నేను చెప్పింది కరెక్టా రాంగా అన్నది కామెంట్ చేయండి, నేను తప్పకుండా చూసి తెలుసుకుంటాను, రిప్లై ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ నెక్స్ట్ చీఫ్ కంటెంటర్ పృథ్వీ అయిపోయాడు, నిఖిల్ సెలెక్ట్ చేస్తాడు. అక్కడ టాస్క్ స్టార్ట్ అయింది, కుక్కలది ఉంది కదా ఆ టాస్క్ మీరు చూసే ఉంటారు. సో ఆ టాస్క్ చాలా సీజన్స్లో జరుగుతూనే ఉంది, సేమ్ రిపీటెడ్ టాస్క్ అది. ఇక్కడ కూడా స్టార్టింగ్ యష్మి లాస్ట్ వచ్చేస్తుంది, అది కూడా
మణికంఠ బొమ్మను పట్టుకొని వచ్చేస్తుంది అనమాట, కుక్క బొమ్మని. సో అక్కడ చెప్తాడు ఇంకా పృథ్వీ ఇంకా గాయస్ ఒకటే చెప్తున్నాను, యష్మి ఆల్రెడీ చీఫ్ అయ్యింది, బట్ మళ్ళీ అవ్వకూడదని రూల్ లేదు. కానీ ఆడిసి గెలిచి అప్పుడు చీఫ్ అవ్వమనండి, అది ఓకే. బట్ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మణికంఠ అక్కడ చీఫ్ అవ్వలేదు కాబట్టి మణికంఠకి ఇవ్వచ్చు. బట్ పృథ్వీ ఏంటి ఇక్కడ ఓకే ఫ్రెండ్ అది ఇది అని చూపి ఆల్రెడీ పృథ్వీకి మనకంటే కూడా ఎప్పుడూ క్లోజ్గా ఉండట్లేదు, వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసుకున్నా తిట్టుకుంటూనే ఉంటారు. సో అక్కడ పృథ్వీ ఇవ్వలేదు, మనకంటే ఇక్కడ ఒక డిస్టర్బ్ అయిపోయాడు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే అక్కడ యష్మి ఏమో పక్కన సైడ్ నుంచి కరెక్ట్ డెసిజన్ తీసుకున్నావు పృథ్వీ అది ఇది అని చెప్పి మళ్ళీ ట్రిగర్ చేస్తుంది మణికంఠని. అవన్నీ మాటలు వింటే ఆ మణికంఠకి ఎలాగుంటుంది చెప్పండి. ఒక పక్కన తన బొమ్మ తీసుకోవడానికి సీతని విష్ణుప్రియని అందరిని అడిగాడు, ఒప్పుకోలేదు. తీసుకోనని సార్ నైనికని కూడా అడిగారు, ఒప్పుకోలేదు. తీసుకొని అన్నారు, అంటే చెప్పారనమాట. సీత చెప్పింది నేను విష్ణుప్రియ అది అని. సీత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది వేరే విషయం. అక్కడ సీత నాకు ఓకే, బట్ తర్వాత ఏదైతే మణికంఠ మీద అరిచిందో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు ఎందుకురా మణికంఠకి అంత సపోర్ట్ చేస్తున్నావు మీరు అనొచ్చు, నేనేం మణికంఠకి సపోర్ట్ చేయట్లేదు. అక్కడ ప్యూర్ కార్నర్ అయిపోతున్నాడు అని అనేసి పాపం అయ్యో అని అనకుండా ఇల్లు ఒక్కొక్కడి మీదకి వెళ్ళి ఆటలు అట్టిపండి అమ్మా నువ్వు ఆ నైన్గా నువ్వు కూడా వెళ్ళి అరిచేస్తున్నావు వెళ్ళి. నీకు అసలు ఏంటి, నువ్వు ఎందుకు అరిచేస్తున్నావు, కార్నర్ అనొద్దు అని చెప్పి అరిచేస్తున్నావు. ఆటలు అట్టిపండి ఆవిడ. అసలు ఎక్కడ కనబడుతుంది ఆవిడ, ఎప్పుడు కనబడదు, ఏమీ చేయదు, కంటెంట్ ఇవ్వదు, అసలు ఏం మాట్లాడదు, సైలెంట్ కూర్చుంటుంది. 2 weeks నుంచి అయితే అసలు గేమ్ కూడా లేదు ఆవిడది నైన్కి. అది ఆటలు అట్టిపండు తీసి పడేసాను నేనే. ఇప్పుడు ఆవిడ కూడా వచ్చి అరిచేస్తుంది మణికంఠ మీద. చెప్తున్నా మణికంఠ ఈజీ టార్గెట్ అందరికీ. ఎవరైనా వచ్చి ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేస్తారు మణికంఠ దగ్గర. మిగిలిన వాళ్ళ దగ్గర అంత చేత కాదు, ఎవ్వరికీ చేత కదా అంత. సో వీళ్ళందరూ కలిసి మణికంఠని ఎక్కడికో లేపేద్దామని ట్రై చేస్తున్నారు గైస్. నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అదే అనిపించింది. పాపం మణికంఠ వెళ్ళి ఏడవడం అదంతా నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. నేను ఒప్పుకుంటా మణికంఠకి ఎక్కడేం మాట్లాడాలి, కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అబ్బా. తను ఎందుకు అలా ఉన్నాడో మనకు తెలియదు, తన లైఫ్ మనకు తెలియదు. బట్ ఇక్కడ కనీసం అయ్యో పాప మనకపోయినా తన మీద ఎందుకు రెచ్చిపోతున్నారు, ఏంటి మీకు అసలు ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. మనకంటే బొమ్మలు సెట్ చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి నువ్వు ఎందుకు అలా సెట్ చేస్తున్నావు, నువ్వు అండ్ వాట్ బేసిస్ యువర్ సెట్టింగ్ అనేది అని చెప్పి ఇంక వచ్చేస్తారు ప్రతి ఒక్కరు. పృథ్వీ సెట్ చేసినప్పుడు కానీ లేకపోతే యష్మి సెట్ చేసినప్పుడు కానీ ఎవరికి నోరు రాదు. మనకంటే ఏదైనా సెట్ చేస్తే వీళ్ళ బొమ్మను ఎక్కడో మూల పెట్టేసినట్టు, వీళ్ళ బొమ్మను ఎక్కడో చివరి పెట్టేసినట్టు ఫీల్ అయిపోతున్నారు. అంటే వీళ్ళ బొమ్మను ఫస్ట్ పెట్టేలా, అందుకే నా ఫీల్ అవుతున్నారు సీత నైన్క మీరు. నాకు 1% కూడా నాకు నచ్చలేదు. నేను చెప్పిన పాయింట్ మీకు ఓకేనా కాదో మీరు కామెంట్ చేయండి గైస్, నేను అందరూ చూసుకుంటాను. ఎందుకంటే మీకేమనిపించింది ఎపిసోడ్ చూసాక నేను తెలుసుకోవడం నా బాధ్యత. అది నాకు అనిపించింది నేను వీడియోలో చెప్తాను, మీకు అనిపించింది మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా చదువుతాను. సో నాకైతే ప్యూర్ అసలు అందరూ కలిసి మణికంఠని అక్కడ లేపుదామని చూస్తున్నారు. అదైతే నాకు వర్స్ట్ అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. యష్మి తర్వాత మణికంఠకి వచ్చి అంటే మణికంఠ చాలాసేపు గేమ్ అవుతుంటే చాలాసేపు లోపలే ఉండిపోయాడు. ఎవరు ఇక్కడ మిగిలిన వాళ్ళు గేమ్ ఆడుతుంటే లోపలే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు, చాలా ఏడ్చాడు. బయటకు వచ్చి కూడా సైలెంట్ కూర్చుంటే అప్పుడు మళ్ళీ యష్మియే నా బొమ్మ తీస్తావు కదా అది ఇది అని చెప్పాను. ఎందుకమ్మా నువ్వు అసలు ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నావు, నువ్వు ట్రిగర్ చేస్తున్నావు, మళ్ళీ కెలుగుదాం అనుకుంది. బట్ ఈ లోపు మణికంఠ సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి యష్మి వచ్చింది. ఇక్కడ నాకు సూపర్ అనిపించింది. ఈ బిహేవియర్ ఉంది చూసారు, ఇది మంచి బిహేవియర్ ఇది. కానీ ప్రతిసారి మణికంఠ అని జపం చేయడం కరెక్ట్ కాదు యష్మి గారికి. అది యష్మి గారికి అస్సలు మంచిది కాదు. యష్మి గేమ్ నిజంగా సూపర్, యష్మి సూపర్, అసలు ఫైర్ బ్రాండ్ అని నేను చెప్తాను. బట్ ఈ బిహేవియర్ ఏదైతే ఉందో అది వరస్ట్ బిహేవియర్, అది నాకు నచ్చలేదు. ఆ బిహేవియర్ తగ్గించుకుంటే ఆవిడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో ఆవిడ తగ్గించుకోను అని అంటున్నారు. అక్కడ మణికంఠని కంట్రోల్ చేశారు, అది ఒక్క దగ్గర. మిగిలిన డే అంతా అతని గురించి నెగిటివ్గా పట్టుకునే ఉన్నారు. ఆవిడ మణికంఠ మీద ఎలా పట్టుకుందంటే ఎందుకు వెళ్ళడు, ఎందుకు ఆడుతాడు, ఎందుకు చీఫ్ అవుతాడు, అసలు ఆవిడకి 1% కూడా ప్యూర్ టార్గెట్ చేసింది ఆవిడ. ఏమైనా అంటే నా ఫ్రెండ్ హార్ట్ బ్రేక్ చేశాడు అది ఇది, ఎప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు, ఏ జన్మల బంధం వీళ్ళది నాకు అర్థంగా. ఆవిడ అంత ఫీల్ అయిపోతుంది. రివెంజ్ నామినేషన్. సో నాకు అందుకే యష్మి చాలా దారుణంగా అది ఇది అని చెప్పి పృథ్వీతో ఒకలాగా అది వరస్ట్ అసలు. సో మీరేమంటారు దీనిపైన కామెంట్ చేయండి. తర్వాత సీత కూడా వచ్చింది. బట్ సీత ఎలా అరిచిందంటే ఫస్ట్లో అనుకున్న సీత ఎక్కడ, ఈ సీత ఎక్కడ. పాప మణికంఠ వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అది ఇది అని సీతతో చెప్తుంటే చాలా బాధేసింది నాకు. ఆవిడే అంత పెద్ద నోరెట్టి అరిసింది మణికంఠని ఎలా తిట్టిందంటే. తర్వాత నాకు చాలా ఇష్టం అని చెప్పి యష్మితో కూడా చెప్పాడు నాకు సీత అంటే చాలా ఇష్టం అని. సో ఇదంతా మణికంఠ ప్యూర్ ప్లస్ అవుతుంది. ఫ్యామిలీస్ మొత్తం మణికంఠకి అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే సింపతి క్రియేట్ చేస్తున్నారు అబ్బా హౌస్ మేట్స్ అందరూ కలిసి. సో ఇదనమాట సంగతి. అండ్ ఈరోజు అర్ధరాత్రి అంటే మనకి ఈరోజు ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ లేకపోతే ఈరోజు వచ్చిన లైవ్ ఇదంతా నిన్నటిది కదా. సో ఈరోజు ఆల్రెడీ అక్కడ హౌస్లో జరుగుతుంది అనమాట. ఏంటంటే చీఫ్ పృథ్వీ అండ్
ఆ కుక్కల టాస్క్ ఏదైతే ఉందో అందులో నబిల్ గెలిచేస్తాడు. సో నబిల్ చీఫ్ కంటెండర్ అవుతాడు. ఆల్రెడీ పృథ్వీ చీఫ్ కంటెండర్ కాబట్టి వీళ్ళిద్దరికి టాస్క్ పెడతారు. వీళ్ళిద్దరిలో నబిల్ గెలిచేసి నబిల్ ఏమో చీఫ్ అయిపోతాడు. సో 8 మెంబర్స్ ఉంటారనమాట. ఎందుకంటే మిడ్ వీక్ ఒకరు ఈరోజు నైట్ 12 గంటలకి ఎలిమినేషన్ ఉంటుంది. అది ఎలిమినేషన్ అంటే ఆదిత్య ఓం గారు మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. బట్ ఎలిమినేషన్ కాకుండా సీక్రెట్ రూమ్ ఏదైనా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తే అక్కడ సీక్రెట్ రూమ్కి పనికొచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే మణికంఠయ్య. సో మణికంఠ సీక్రెట్ రూమ్కైనా వెళ్ళొచ్చు ఈరోజు అర్ధరాత్రి. లేదంటే అంటే ఎలిమినేషన్ అండ్ హౌస్ మేట్కి చెప్పి సీక్రెట్ రూమ్లో పెట్టవచ్చు. లేదు సీక్రెట్ రూమ్ ప్లాన్ అసలు బీబీ టీంకి లేదు అంటే ఆదిత్య ఓం గారు అవుట్. సో ఈ సాటర్డే వచ్చేసరికి 9కి వెళ్ళిపోతుంది అనమాట. సండే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ వస్తారు. ఇక్కడ ఈరోజు మిడ్ వీక్ని నెక్స్ట్ సాటర్డే ఇంకొక కంటెస్టెంట్స్ వెళ్ళిపోతే 8 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్లో 8 మెంబర్స్, నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వచ్చే 8 మెంబర్స్కి కలిపి వర్సెస్ అనమాట. ప్రజెంట్ హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్. సో అలా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఉంటున్న హౌస్ మేట్స్ అందరికీ చీఫ్ మన నబీల్ ఆల్రెడీ ఈ రోజే గెలిచాడు. అది మనకి రేపు ప్రోమోలో రేపు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. అండ్ వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక చీఫ్ ఉండొచ్చు. సో వాళ్ళకి వీళ్ళకి పోటీగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో చాలా బాగుంది అనుకుంటున్నాను. నా మాటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా నేను తెలుసుకోవాలి. సో ఇది వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ప్రతి అప్డేట్ అందులో ఉంటుంది. ఈ రోజు నైట్ ఎలిమినేషన్ అవుతారు 12 గంటలకి. ఎవరు అయ్యారు ఏంటి అనేది మన ఛానల్లో వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫాలో అయిపోండి. సో అదనమాట సంగతి. బాయ్ బాయ్.